హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన కిచా సుదీప్ గారు నటించిన మ్యాక్స్ మూవీ రివ్యూ గురించి చూద్దాం. మ్యాక్స్ మూవీ మాత్రం అదిరిపోయింది భయ్య. ఇది ఒక పర్ఫెక్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ ఒక క్రైమ్ థ్రిల్లర్ గేమ్లా సాగుతుంది. ఈ మూవీ మొత్తం ఒక నైట్లో జరిగే స్టోరీ. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు ఖైదీ మూవీ ఛాయలు అక్కడక్కడ కనిపిస్తుంటుంటాయి, ఎందుకంటే ఇది కూడా నైట్లో జరిగే ఒక స్టోరీనే కాబట్టి. కానీ మ్యాక్స్ మూవీ ఒక నైట్లో జరిగే కథ అయినా కూడా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటాయి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్లో ఒక అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇద్దరు పవర్లో ఉన్న పార్టీని పడగొట్టి ఆ అధికారాన్ని చేజెక్కించుకోవాలనుకుంటుంటారు. దానికోసం ప్రతిపక్ష నేతలని డబ్బులకు ఆశ చూపించి కొనుక్కుంటుంటారు. ఒప్పుకోకపోతే బెదిరించో హత్యలు చేసో వాళ్ళని పార్టీ మార్పించాలని ట్రై చేస్తుంటారు. ఇదే టైంలో మన హీరో గారు ఎంట్రీ ఇస్తారు. హీరో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఆయన నిజాయితీగా డ్యూటీ చేసినందుకు చాలాసార్లు సస్పెండ్ చేసుంటారు, పనిష్ కూడా చేసుంటారు. సో ఇప్పుడు ఆ హీరో ఆ పనిష్మెంట్ని ముగించుకొని ఈ ఏరియాలో ఛార్జ్ తీసుకోవడానికి వస్తుంటారు. తెల్లారితే ఆయన ఛార్జ్ తీసుకోవాలన్నమాట. ఈ పరిస్థితిలో ఆయన ఆ ఊర్లోకి వచ్చేటప్పుడు నార్మల్గా బయట పోలీస్ చెకప్ జరుగుతుంటుంది. అలా జరుగుతున్నప్పుడు హీరో రావడంతో మిగతా పోలీసులు సెల్యూట్ చేసి మాట్లాడుతుంటారు. ఆ టైంలో ఒక కారు కంట్రోల్ లేకుండా వస్తుంటుంది. పోలీసులు ఆపినా కూడా అది ఆగకుండా పోయి యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ నిలబడి ఉన్న ఒక ఆడ పోలీస్ పోయి ఆ కారులో ఉన్న వాళ్ళని, ఏరా బుద్ధి లేదారా మీకు అని అడుగుతుంది. చూస్తే ఆ కారులో ఉన్న వాళ్ళు మంత్రి కొడుకులు. వాళ్ళు ఆ లేడీస్ పోలీస్ని అవమానిస్తుంటారు. వెంటనే మన హీరో యాక్షన్లోకి దిగుతాడు. ఆ కారులో ఉన్న ఇద్దరిని కొట్టి ఈడ్చుకొచ్చి లాకప్లో వేసి వీళ్ళిద్దరి మీద వెంటనే ఎఫ్ఐఆర్ వేయండి అంటాడు. అక్కడ అంతకుముందే ఉన్న ఎస్ఐ, అలా ఎఫ్ఐఆర్ వేయలేను సార్, వాళ్ళు చాలా డేంజర్ మనుషులు, వాళ్ళ మీద చెయ్యేస్తే మన కుటుంబాలనే నాశనం చేస్తారు, నేను వెయ్యలేను అంటాడు. హీరో అంటాడు, ఇతని మీద కూడా కేసు వేయండి, ఈయన మన డ్యూటీ చేయనివ్వట్లేదు అని. ఇప్పుడు వాళ్ళిద్దరిని లాకప్లో వేసేసి బయలుదేరతాడు హీరో. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన విషయం మంత్రి అనుచరులకు తెలుస్తుంది. వాళ్ళందరూ ఆవేశంతో వస్తుంటారు. ఆ పోలీస్ స్టేషన్ని మొత్తాన్ని ముక్కలుగా చేసినా సరే వాళ్ళిద్దరిని తీసుకెళ్లాలని వస్తుంటారు. ఈ సమయంలో అక్కడ ఒక షాకింగ్ విషయం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. ఈ సినిమా చూస్తున్నంతసేపు అస్సలు బోర్ కొట్టదు, ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ అంతకు మించి మాస్ యాక్షన్గా ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ లేదు. కట్ చేసే సాంగ్, కట్ చేసే లవ్, కట్ చేసే ఐటమ్ సాంగ్ అలాంటివి ఏం లేవు. దానివల్ల ఈ సినిమా బాగుందో ఏమో. ఇది అన్ని సినిమాల్లాగే లాజిక్ లేని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథనే. ఒక నిజాయితీ గల ఆఫీసర్కి ఒక టఫ్ సిచ్యువేషన్ వస్తే ఎలా దాన్ని అధిగమించారు అనేది ఈ మ్యాక్స్ సినిమా. ఇది రొటీన్ స్టోరీనే అయినా కూడా చిన్న టర్న్స్ అండ్ ట్విస్ట్తో కథలో ఒక మ్యాజిక్ సృష్టించారు అని చెప్పొచ్చు. దాంట్లో ఈ లాజిక్ లేని మ్యాజిక్ బాగానే వర్క్ అయిందని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఒక 65 సీన్లు ఉంటే అందులో 60 సీన్లలో సుదీప్ గారే కనిపిస్తారు. ఇలా ప్రతిసారి అన్ని సీన్లలో హీరోనే కనిపిస్తే చూసే మనకి చిరాకు అనిపిస్తుంది. కానీ సుదీప్ వచ్చే అన్ని సీన్లలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడు. నటనకు తగ్గ డైలాగ్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఫస్ట్ టైం వరలక్ష్మి గారు స్టేషన్కి వచ్చే సీన్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత పంచర్ షాప్ సీన్ చాలా బాగుంటుంది. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సినిమా అంతా ఎంగేజింగ్గా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమాని బాగా ఎలివేట్ చేసింది. వీటన్నిటిని దాటి ఈ సినిమా చిన్న బడ్జెట్లో తీయలేరు. దీనికంటూ ఒక బడ్జెట్ కావాలి. దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు మూవీ టీం. దానికి తగ్గ ఖర్చు పెట్టారు ఈ మూవీకి. మొత్తానికి ఈ మూవీ ఎలా ఉందంటే, నేను చూసే సినిమాలో లాజిక్లు ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనే వాళ్ళకి ఈ మూవీని అస్సలు నచ్చదు. దయచేసి అవాయిడ్ చేయండి. నేను చూసే సినిమా నాకు 3 గంటలు టైంపాస్ అవ్వాలి, ఎక్కడ బోర్ కొట్టకూడదు, మంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండాలి. దానికోసం నా చెవిలో పూలు పెడతారో లేదా ఇంకేమైనా పెడతారో మీ ఇష్టం. నాకు నా టైం ముఖ్యం, నాకు టైంపాస్ అవ్వాలి అనే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది.